సో తెలంగాణ రక్షణ సేన. రక్షణ మీన్స్ అంటే మీరు తెలంగాణను రక్షించేవాళ్ళా? సో తెలంగాణను రక్షించాల్సిన పరిస్థితిలో ఉందా సిట్యుయేషన్? 1000% ప్రజలకు ఎప్పుడైనా రక్షణ అవసరం. పొలిటికల్ పార్టీల రక్షణ చాలా అవసరం. ఎందుకంటే ప్రజల్లో అనేక మంది వల్నరబుల్ సెక్షన్ నుండి ఉంటారు. అనేక మంది తమకు తాము సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితులలో కూడా ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళకు పొలిటికల్ ప్లాట్ఫామ్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే చాలా రక్షణ దొరుకుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తోని రాష్ట్రం రావడానికే మనం 60 ఏళ్ళు కష్టపడ్డాం. వచ్చినటువంటి రాష్ట్రంలో నీళ్లు తెచ్చుకోవాలనుకున్నాం, సరిగా తెచ్చుకోలేకపోయినాం. నిధులు వచ్చినాయి కానీ అన్ని రంగాలకు అందలేదనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. నియామకాలు జరగలేదని యువత ఇంకా నిస్సారంగా ఉన్నటువంటి సందర్భం. అప్పుడు 10 ఏళ్ళైనా ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో కూడా నియామకాలు జరగలేదని యువత చెప్తున్నారు. సో రక్షణ అనేటటువంటిది మన ప్రజల ఆకాంక్షలను రక్షించాలి, వారి హక్కుల్ని రక్షించాలి, మన సాంస్కృతిక వైభవాన్ని రక్షించాలి, మన యొక్క అస్తిత్వాన్ని రక్షించాలి. కాబట్టి అన్ని రంగాల్లో కూడా డెఫినెట్గా తెలంగాణకి ఇప్పటికైనా ఎప్పటికైనా రక్షణ అవసరం. ఆ రక్షణ చేయడానికి మేము ముందున్నాం. ఓకే. మీరు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు చాలా గ్రాండ్‌గా చేశారు. కానీ అప్పుడు సేమ్ టీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర సేనగా వచ్చారు. ఒక 10 రోజులు అంటే అప్పటికే మీకు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ మార్చుకోవడం కావచ్చు. అంతా తెలంగాణ రాష్ట్ర సేన అని బాగా విపరీతంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కానీ వెంటనే మళ్ళీ పేరు మార్చాల్సి వచ్చింది. ఒక నెగెటివ్ బిగినింగ్ ఏమనిపించలేదా మీకు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సేన నుంచి ఇమ్మీడియట్‌గా పార్టీ పేరు రక్షణ సేనగా మార్చుకోవడం అనేది మీకు కొంచెం నెగెటివ్ బిగినింగ్ అనిపించలేదా? నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు చెప్తూ వచ్చా మీకు ఏంటంటే పార్టీ పెట్టడం అనేది టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్లో ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్లో అనేక ఫామ్స్, అనేక కథలు, అనేక రూల్స్, రెగ్యులేషన్స్. సో దట్స్ ఆల్ టెక్నికల్. అవి సాంకేతికంగా జరుగుతూ పోతుంటే అది పెద్ద పట్టించుకోవాలి. ఏది ఇంపార్టెంట్ అంటే ఒక పార్టీ యొక్క కోర్ సిద్ధాంతం ఏముంటుంది, మా పార్టీ యొక్క మదర్ బోర్డ్ ఏంది, మా ఆలోచన ఏంది, ఫండమెంటల్గా మేము ప్రజల పట్ల ఎటువంటి భావనతో ఉన్నాం, అది ఇంపార్టెంట్. ఇమోషన్, పార్టీ ఈజ్ అ ఇమోషన్. ఆ ఇమోషన్ కరెక్ట్ ఉందా లేదా, దాన్ని మేము కరెక్ట్గా ఛానలైజ్ చేయగలుగుతున్నామా లేదా, కరెక్ట్గా హక్కుల కోసం కొట్లాడుతున్నామా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో మేము డెఫినెట్గా కరెక్ట్గానే ఉన్నాం. మేము పాంచజన్యం అనేటటువంటి అంశాలను టేకప్ చేసినాం. ఆ 5 అంశాల మీద ఇప్పుడు కొట్లాడతాం, రేపు అధికారంలోకి వచ్చినాక అవే అమలు చేస్తాం. కావచ్చు. అంటే